వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా విద్యా సంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ అందజేసి ప్రోత్సహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు, సంస్కృతి సాంప్రదాయాలకు, హిందూ ధర్మ రక్షణకు సరస్వతి శిశు మందిరాలు ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కార్యవర్గ సభ్యుడు మోటూరి మధు, కోశాధికారి మంచాల కైలాసం, కుమరవెల్లి శ్రీనివాస్, చిలుక గట్టు, ఆచార్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. Next to first class. Yuka Manaswi for attendance purpose. Those are ఒకసారి పిల్లలు మీ యొక్క చప్పట్లతోని రుణపడి ఉంటుందని. ఇప్పుడు శిశు మందిర్ ఆధునికం చెందిందంటే పూర్తి స్థాయిలో స్కూల్ యొక్క అకాడమిక్ విషయాలు. ఇక ముందు కూడా నేను సమయం కాదు మీకు ఎట్లా సేవ కుటుంబ సభ్యులు శ్రీ కోయిన్ బాలయ్య గారి ద్వారా మనం కూర్చున్న టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వారే. ఈరోజు వేములవాడ సరస్వతి శిశు మందిర్లో 45వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసించడము, పిల్లల్ని చేర్పించడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతల్ని తల్లిదండ్రులు స్వీకరించాలి. ఎందుకంటే సరస్వతి శిశు మందిరాలు సేవా దృక్పథంతో ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు నిలబడినటువంటి సరస్వతి శిశు మందిర్లో పిల్లలు విద్యను అభ్యసిస్తే వాళ్ళు దేశభక్తులుగా, భావి భారత పౌరులుగా ఇక్కడ తీర్చిదిద్దపడేటువంటి సరస్వతి శిశు మందిరు అంత గొప్ప సంస్కారవంతమైనటువంటి విద్యను అభ్యసించే సరస్వతి శిశు మందిరాల్లో మీ పిల్లలను చేర్పించి విద్యను అభ్యసించడమే కాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలను ఉండడం కూడా పిల్లలకి నేర్పరచడం కూడా మనకు అవసరం. అలాంటి సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో వండుకుంటూ వాళ్ళు దేశభక్తిని ఇన్బడింపు చేసుకుంటూ వాళ్ళు ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేటువంటి సరస్వతి శిశు మందిర్కి మీరు అందరూ మీ పిల్లల్ని చేర్పించి ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో మీ వంతు ఒక పాత్ర దేశభక్తికి తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్. సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శిశు మందిర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శిశు మందిరాలంటేనే ఉత్తమ పౌరులను, దేశభక్తులను తయారు చేసే కర్మాగారాలు. ఇటువంటి కర్మాగారాల్లో తయారైన విద్యార్థులు దేశ సేవకి అంకితమై ఎప్పుడైనా ముందుంటారు పనిచేయడానికి. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలంటే శిశు మందిర్ విద్యార్థులకే అలవడతాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉన్న మాతాజీలు కానీ, ప్రధానాచార్యులు, ఆచార్యులు అందరూ అటువంటి సంస్కృతిని పిల్లలకు నేర్పి భవిష్యత్తులో భావి భారత పౌరులుగా, దేశానికి సేవ చేసే వ్యక్తులుగా వారిని ఒక సుశిక్షిత సైనికులుగా తయారు చేసాం. శిశు మందిర్ సాధ్యం కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా అందరూ శిశు మందిర్కు పిల్లల్ని ఒకసారి అది చూడండి. ఇక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంది చూడండి, ఇక్కడ ఎటువంటి పాఠాలు నేర్పుతుండో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతమైన పాఠాలు ఇక్కడ నేర్పిస్తున్నారు. అందుకని పట్టణ ప్రజలందరూ సహకరిస్తే మన దేశ భవిష్యత్తులో మీరు కూడా పాలు పంచుకుంటూ ఒక ఉత్తమ పౌరులుగా మీ పిల్లల్ని తయారు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా శిశు మందిర్లో పిల్లలను మీరు చదివించినందుకు చాలా గర్వపడుతున్నారని తెలియజేస్తూ మీరందరి సహకారం, పట్టణ సహకారం శిశు మందిర్కి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.